విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి సింహంలో సంచరిస్తూ 17వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు 4వ తేదీన సింహంలోకి ప్రవేశించి 18 రోజులు అక్కడే సంచరించి 23వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. కన్యలో సంచరిస్తున్న శుక్రుడు 18వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మకర రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి. మకర రాశి అధిపతి శని. మకర రాశి వారికి మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. తోడబుట్టిన వారితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ప్రాథమిక విద్య అభ్యసించే విద్యార్థులకు విద్య మీద శ్రద్ధ తక్కువ ఉంటుంది. ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి చివరి వారంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు ఈ మాసంలో రాబడి అధికంగా ఉంటుంది. రావు అనుకుని వదిలేసిన బాకీలు ఈ మాసంలో వసూలు అవుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు తొలగి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. సంతానానికి విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంతానానికి సంబంధించిన అన్ని విధాల ఉన్నతి ఉంటుంది. ఇల్లు, స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు. కొనుగోలు విషయంలో, ధనం ఇచ్చిపుచ్చుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. తోడబుట్టిన వారితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున కొంచెం మెలకువతో ప్రవర్తించడం మంచిది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మకర రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సూర్య నమస్కారాలు చేయడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.